గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అండగా నిలిచిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి యావత్ మాదిగ జాతి, మాదిగ ఉపకులాలు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. ఇక కొసగిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో ఐటీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో దళితులకు న్యాయమైన రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయటం దేశంలో సంచలనం సృష్టించిందని అన్నారు. దేశ మాదిగలకు, మాదిగ ఉపకులాలకు 30 సంవత్సరాల పోరాటానికి న్యాయం జరిగిందని అన్నారు. మరి యావత్ భారతదేశానికే సంచలనంగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏబిసిడి వర్గీకరణ ఎంతో సంతోషకరమైన విషయం. మరి దీనికి సహకరించినటువంటి ఎన్డీఏ కూటమి, మరి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మేము గత 30 సంవత్సరాల నుంచి మరి మాదిగా సమాజం భారతదేశం మొత్తం ఈ యొక్క వర్గీకరణకు పోరాటం చేస్తున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము గత ఎన్నికల్లో మా ఎన్డీఏ కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మేము ఈరోజు మళ్ళా బిల్లుల్ని ఈరోజు సుప్రీంకోర్టులో నిన్న ఏదైతే చట్టపరంగా వచ్చిందో మళ్ళీ దాన్ని మేము రానున్న రోజుల్లో పార్లమెంట్లో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర వేసి మరి మాదిగ జాతికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చు